రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. ఆయన నాయకత్వ పటిమను కొనియాడుతూ సెల్యూట్ చేస్తున్నా అని అన్నారు. అలాగే భద్రతా బలగాల ధైర్య సాహసాలను అభినందించారు. ఆపరేషన్ సింధూరు విజయం ఈ 2 లక్ష్యాలకు గొప్ప నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరుగుతోన్న రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మోదీ కూడా పాల్గొన్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ పీఓకేలోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. దాయాది దాడుల యత్నాలను సమర్థంగా తిప్పికొట్టింది. దీనిపై ఇటీవల అంబానీ స్పందించారు. ఉగ్రవాదంపై భారత్ ఐకమత్యం, స్థిరత్వం, దృఢ సంకల్పంతో పోరాడుతోందని అన్నారు. సాయుధ దళాల శౌర్య పరాక్రమాలపై గర్వపడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత బలగాలు సరిహద్దు అవతలి ఉగ్ర కార్యకలాపాలపై ఖచ్చితత్వంతో ప్రతిస్పందించాయని అంబానీ గుర్తుచేశారు. ఉగ్రవాదం విషయంలో భారత్ ఎప్పుడూ మౌనంగా ఉండదని, దేశం, పౌరులు, సైన్యంపై దాడిని సహించబోదని మోదీ నాయకత్వం నిరూపించిందని అన్నారు. శాంతికి విఘాతం కలిగించే ప్రతి ముప్పును ధీటుగా ఎదుర్కొంటామని స్పష్టం చేసిందని అంబానీ వెల్లడించారు.